రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? ప్రతిరోజు ఈ రక్షించే వాక్యం అనేటటువంటి టీవీ ప్రోగ్రాం బ్లెస్సింగ్ టీవీలో వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి. మీరు చూడండి, ఆత్మీయంగా బలపడండి. ఈరోజు కూడా దేవుడు ఒక అద్భుతమైన శ్రేష్టమైన వర్తమానాన్ని మనకు తెలియచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని బహుశ్రద్ధతో భయభక్తులతో మంచి మనసుతో ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి గల నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి నీ బిడ్డలందరూ నాయన టీవీ ముందు వచ్చి కూర్చొని నీ వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యం నీ బిడ్డలందరి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురావడానికి మీరు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. ఈ వాక్యాన్ని బహుశ్రద్ధగా అందరూ విని వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు మాట్లాడి వారిని ఆశీర్వాదకరముగా చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ దీన సేవకుడి ద్వారా ఈరోజు అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. మనమందరం ఈరోజు ఒక అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని మనం వినబోతున్నాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకునండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే సత్రము. ఆ సత్రములో ఉన్న యజమాని గురించి ఈరోజు వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాం. సత్రము అనగా ఈ రోజుల్లో ఏంటో తెలుసండి, దాన్ని ఒక హోటల్గా పిలవచ్చు, లేకపోతే ఒక లాడ్జ్గా పిలవచ్చు. పూర్వపు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సత్రాలు ఉండేటి. దాన్ని మనము పూటకూలి ఇల్లు కూడా అని అంటూ ఉంటాం. అనగా బాటసారులు ప్రయాణం చేస్తూ కాస్త ఆగి రెస్ట్ తీసుకోవాలి అని వారు ఆశించినట్లయితే ఆ మార్గపు మధ్యలో సత్రము ఏమైనా కనబడితే ఆ సత్రంలో వెళ్ళి కాసేపు అక్కడ సేదదీరి, అక్కడ ఆ సత్రపు యజమాని కావచ్చు, ఆ యజమాని దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బులు చెల్లించి కాస్త రెస్ట్ తీసుకొని ఒక రోజో లేకపోతే ఒక రాత్రో ఒక పగలో రెస్ట్ తీసుకొని మరలా ప్రయాణం కట్టుకునేవారు. ఇది ఆ రోజులలో ఉండేటటువంటి సత్రాలు. యేసుక్రీస్తు ప్రభు జన్మించేటటువంటి ఆ తరుణంలో కూడా ఒక సత్రం ఉందండి. మరియా యోసేపు వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మనివ్వడానికి, వారు దేవుని చిత్తము చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా నిర్ణయానికి వచ్చినప్పుడు వీరు ఇంకా వివాహం కాలేదు, ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. మరి ఏమో పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తారు అని గాబ్రియేలు దూత చెప్పగానే మరియా దానికి ఒప్పుకొని దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని ఆశించింది. అట్ ద సేమ్ టైం అదే గాబ్రియేలు దూత యోసేపునకు వచ్చి మరియను చేర్చుకోవడానికి ఏమాత్రం భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని చెప్పగానే సత్యాన్ని తెలుసుకున్న యోసేపు మరియను చేర్చుకొని వీరిద్దరు యవనస్తులు, వీరిద్దరు కూడా దేవుని చిత్తము చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మాటలు వింటున్న భర్త భార్య దంపతులుగా ఉంటున్న మీరు దయచేసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఇంటిలో దేవుని చిత్తము చేయడానికి భర్త భార్య ఇద్దరు కలిసి దేవునిలో ఎదుగుతారో ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవెనలతో నింపుతాడు. ఆ కుటుంబాన్ని దేవుడు సమృద్ధితో నింపుతాడు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి? భార్య మాత్రమే మందిరానికి వెళ్తుంది, భర్త రాడు. ఎందుకయ్యా రావట్లేదంటే నేను మందిరంలో దింపి వెళ్తాను కానీ మందిరంలో నేను మాత్రం రాను అంటాడు భర్త. కొన్ని కుటుంబాల్లో భర్త వెళ్తాడు కానీ భార్య మాత్రం అస్సలు మందిరానికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో సైతాను ఎంత తెలివిగా ప్రయత్నం చేస్తున్నాడో తెలుసండి.
కుటుంబం ఇంటిళ్ళ పాది దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా చేస్తున్నాడు. అదే మనము ఇదే సైతాన్ యొక్క కుట్ర మనకి నిర్గమకాండంలో కూడా మనకు కనబడతా ఉంటుంది. మోషే ఫరో దగ్గరికి వచ్చి అంటాడు, ఫరో, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మేమందరము కూడా దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళాలి అని ఫరోతో చెప్పినప్పుడు ఫరో ఏమంటాడో తెలుసండి, ఇంటికి ఒక్కరు మాత్రమే వెళ్ళండి, వెళ్ళి మీరు ఆరాధించుకొని మరలా వచ్చేయండి అని అంటాడండి ఫరో. అంటే అర్థం ఏంటంటే ఇంటిళ్ళ పాది దేవుని ఆరాధించడానికి ఆనాడు ఫరో ఒప్పుకోలేదు, ఈనాడు సైతాను కూడా ఒప్పుకోవట్లేదండి. చూడండి, చాలా కుటుంబాల్లో భర్త మందిరానికి వెళ్తే భార్య వెళ్ళట్లేదు, భార్య మందిరానికి వెళ్తే భర్త వెళ్ళట్లేదు, భర్త భార్య మందిరానికి వెళ్తే పిల్లలు వెళ్ళట్లేదు, పిల్లలు మందిరానికి వెళ్తే తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళట్లేదు. అనగా దేవుని ఆరాధించట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వాక్యాన్ని వినట్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది సైతాన్ యొక్క కుట్ర. ప్రతి కుటుంబము ఇంటిల్లపాది దేవుని స్తుతించాలి. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. నా ఇంటిల్లపాది మేము దేవుని సేవిస్తాం, మా ఇల్లంతా కూడా దేవుని కలిగి ఉంటామని యెహోషువ భక్తుడు చెప్పినట్టుగా ఆయనే మనకు గొప్ప మాదిరి చూపిస్తాం. ఇంటిల్లపాది దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రోజులలో మందిరానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? భర్త ఒక సంఘానికి వెళ్తాడు, భార్య ఒక సంఘానికి వెళ్తారు, పిల్లలు ఒక సంఘానికి వెళ్తారు. ఏమండి, అందరూ ఒకే సంఘానికి వెళ్ళొచ్చు కదండి. అందరూ ఒకే మాట తిరిగి వచ్చి అందరూ ఒక మాట మీద నిలబడి అందరూ కుటుంబంతో ఒక సంఘానికి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూసేవారికి కానీ, ఆ సంఘంలో వెళ్ళినప్పుడు ఆ సంఘ బిడ్డలు కానీ ఎంత ఆశీర్వాదకరంగా ఎంత సంతోషకరంగా ఉంటుందో తెలుసు కదండి. మరి ఎందుకంటే చాలామంది రోజు భర్త ఒక సంఘానికి వెళ్తాడు, భార్య ఒక సంఘానికి వెళ్తారు, పిల్లలు ఒక సంఘానికి వెళ్తున్నారు. ఇలాగా సైతాను కుటుంబం అంతా ఒకేసారి దేవుని ఆరాధించడానికి ఏమాత్రము సైతాను ఒప్పుకోవట్లేదు నేటి కాలంలో ఉన్న రోజులలో. ఆనాడు మరియా, ఆనాడు యోసేపు ఇద్దరు ఒకే మాట వచ్చారండి. ఇద్దరు దేవుని చిత్తానికి చేయడానికి నిలబడ్డారు, ఇద్దరు ప్రభు కోసం నిలబడ్డారు, ఇద్దరు ప్రభు చిత్తము చేయడానికి నిలబడ్డారు. కాబట్టే వారిద్దరూ ఒకే మార్గంలో దేవుని కోసం ప్రయాణం చేస్తున్నారు. అలాగా యోసేపు, అలాగా మరియా దేవుని చిత్తం చేయడానికి వచ్చినప్పుడు ప్రసవ దినములు నిండుతూ ఉన్నప్పుడు, అలా ప్రసవ దినములు నిండుతున్న ఆ టైంలో ఇంకా మరియా కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిస్తున్న ఆ సందర్భంలో ఒక వార్త వచ్చిందండి యోసేపు. ఏంటి ఆ వార్త అంటే, ప్రజా సంఖ్యలో మీ పేర్లు మీరు నమోదు చేసుకోవాలి కాబట్టి ఎవ్వరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఎవరు ఏ ప్రాంతపు వారో వారి ప్రాంతానికి వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోండి అని ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చినప్పుడు ఇప్పుడు యోసేపు ఒక్కడే తన ప్రాంతమైన బెత్లెహేము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి తన పేరును నమోదు చేసుకోవాలి. ఎందుకు అనంటే ఆ రోజులలో స్త్రీల పేర్లు జనసంఖ్యలో లెక్కించేవారు కాదు. పురుషుల పేర్లు లెక్కించి పురుషుల పేర్లు రాసి ఆ పురుషుల యొక్క పేరు ఇంటి యజమాని పేరు రాసి ఆ ఇంటి యజమాని ఇంట్లో ఇంతమంది ఉండేవారు, ఇంతమంది ఉంటారని సంఖ్య వేశారేమో కానీ పేర్లు మాత్రం స్త్రీల పేర్లు ఆడవారి పేర్లు ఆనాటి కాలంలో ఉన్న జనసంఖ్యలో ప్రజాసంఖ్యలో లిఖించేవారు కాదు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? యోసేపు ఒక్కడే బెత్లెహేమ్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి తన పేరును నమోదు చేసుకోవాలి. అలా తన పేరును నమోదు చేసుకోవాలన్నప్పుడు యోసేపు ఒక్కడే వెళ్ళాలి. కానీ యోసేపు ఒక్కడే వెళ్ళడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కడినే వెళితే మరియను ఎవరు చూసుకుంటారు, మరియను ఎవరు కంటి రెప్ప వాళ్ళే కాపాడతారు. అసలే చాలా మాటలు పడి ఉంది మరియా, నలుగురు చుట్టూ చాలా మాటలు, సూటిపోటు మాటల చేత మరియను మమ్మల్ని బాధించారు, వేధించారు. ఈ సమయంలో ఒక్కరిని విడిచిపెట్టేసి మరియను ఒక్కరినే విడిచిపెట్టేసి నేను వెళ్తే ఎలా అని యోసేపు ఆలోచించి తనతో పాటు మరియను కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, నిండు గర్భిణీగా ఉన్న మరియను తనతో పాటు తీసుకెళ్ళడానికి యోసేపు ఇష్టపడ్డాడండి. ఎంత అద్భుతమైన ఆదర్శవంతమైన
భర్త అండి యోసేపు. ఈ మాటలు వింటున్నా, అయ్యా దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. నీ భార్యను నువ్వు పట్టించుకుంటున్నావా? తన కష్టములు, తన బాధలు, తన వేదనలో, తన కన్నీల్లో పాలి భాగస్తులు అవుతున్నావా? ఎప్పుడు భార్యను పట్టుకొని తిట్టడం కాదు, ఎప్పుడు భార్యను పట్టుకొని వేధించడం కాదు, ఎప్పుడు భార్యను పట్టుకొని నువ్వు అది తీసుకురావలేదు, ఇది తీసుకురాలేదు అని వేధించడం కాదయ్యా. భార్యను ప్రేమించండి. బైబిల్ సెలవిస్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. అనగా దేవుడు నీకు ఒక అద్భుతమైన భార్యనిచ్చాడు, ఆ భార్యను ప్రేమించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని ఒక సేవకుడిగా తెలియజేస్తున్నా. దేవుడు భార్యనిచ్చాడు. ఆ భార్య తన కుటుంబాన్ని, నీ భార్య తన కుటుంబాన్ని, తన వ్యక్తులను అందరినీ కూడా వదిలేసుకొని వచ్చి నీ కోసం, నీ కుటుంబం కోసం, అనగా నీ కోసం, నీ తల్లిదండ్రుల కోసం ఆమె జీవించడానికి వచ్చిందయ్యా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావా? తన ఆలోచనలు పక్కన పెట్టేసింది, తన రుచులను పక్కన పెట్టేసింది, తన ఇష్టాలను పక్కన పెట్టేసి సమస్తాన్ని వదులుకొని నీ దగ్గరికి వస్తే, నువ్వు కూడా ఏడిపిస్తే, నువ్వు కూడా బాధ పెడితే, నువ్వు కూడా కొడితే, నువ్వు కూడా హింసిస్తే ఇంకా ఆమె ఎవరు చెప్పుకుంటుందయ్యా? ఒకసారి ఆలోచించు. ఈ యోసేపు మనకు ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠను ప్రతి భర్తకు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? భార్యను పట్టించుకోవాలి, కష్టకాలంలో పట్టించుకోవాలి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పట్టించుకోవాలి. ఆమె యొక్క బాధ నీ బాధగా నువ్వు స్వీకరించాలి. అప్పుడే నువ్వు దేవుని చిత్తం చేసేవాడుగా అవుతావు అని దేవుడు ఈరోజు యోసేపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నిజమేనండి, యోసేపు మరియని ఎంతగా పట్టించుకున్నాడో తెలుసా అండి. తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, తనతో పాటు ప్రయాణం. ఆ ప్రయాణము కష్టతరమైన ప్రయాణం. ఈ రోజుల్లో ఉన్నటువంటి హైవే రోడ్లు లేవు, ఈ రోజుల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు లేవు. ఈ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే అద్భుతమైన ఫెసిలిటీస్ మనం కలిగి ఉన్నాం. అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవండి. కాలినడక, లేకపోతే గాడిద మీద ఎక్కించుకొని నడవడమే ఇదే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు కష్టమైనా సరే నాతో పాటు మరియని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ మరియని విడిచిపెట్టేస్తే ఒంటరిగా అందరి మాటలు భరించలేక ఏం చేసుకుంటుందో అనేటటువంటి ఆందోళనతో యోసేపు మరియను తీసుకెళ్తూ ఉన్నాడండి. కష్టతరమైన ప్రయాణం, ఇబ్బందికరమైన ప్రయాణం. నిండు గర్భిణీగా ఉన్న మరియ ఇప్పుడు ఆ మరియను ఎంతగానో పట్టించుకుంటూ తీసుకెళ్ళి వెళ్ళాలి. అలా తీసుకుని యోసేపు వెళ్తూ ఉన్నాడండి. ఈ మాటలు వింటున్న భర్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఊరు వెళ్తున్నావు, ప్రయాణాలకు వెళ్తున్నావు, భార్యకు చెప్పి వెళ్తున్నావా? నీ భార్యకు చెప్పి వెళ్తున్నావా? అసలు నువ్వు ఎప్పుడు వెళ్తావో తెలీదు, ఎప్పుడు ఇంటికి వస్తావో తెలీదు, ఎక్కడికి వెళ్తావో తెలీదు, ఏం చేసుకుని వస్తావో తెలీదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు, ఎక్కడ తాగి పడిపోతావో తెలియదు. మరలా నువ్వు తాగి పడిపోతే నీ భార్య బిడ్డలు వెతుక్కుంటూ 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 వచ్చి మరలా నిన్ను మోసుకొని ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరమా? ఒక్కసారి ఆలోచించు. అవసరమా? నువ్వు త్రాగడం వల్ల నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ రాబడినంతటి కూడా తగిలేస్తున్నావు, నీ రాబడినంత కూడా నష్టపాలు చేస్తున్నావు. రెండవది, నీ భార్యకు నువ్వు కన్నీళ్లు తెప్పిస్తున్నావు, నీ బిడ్డలకు నువ్వు కన్నీళ్లు తెప్పించేవాడిగా ఉంటావు. అందుకని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నీ భార్యను పట్టించుకోవాలి, నీ భార్యను ప్రేమించాలి. వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చెప్పాలి, క్లియర్గా వారికి మెన్షన్ చేయాలి ఎప్పుడు వస్తావా. ఈ రోజుల్లో చాలామంది భర్తలు భార్యకు బిడ్డలకు చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు తిరిగి వస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. అయ్యా, నువ్వు సంపాదిస్తున్న సంపాదన నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడానికి కాదు. దేవుడు నిన్ను దీవిస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది, దేవుడు నీకు రాబడినిస్తుంది. నీ రాబడి నీ యొక్క కష్టార్జితం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చిన నీ భార్యకు కూడా తెలియచేయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ శరీరంలో సగభాగం నీ భార్య. ఆమెను పట్టించుకుంటున్నావా? ఈరోజు నుంచి చాలా ప్రేమగా పట్టించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. యోసేపు ప్రేమగా మరియను పట్టించుకొని ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడండి నొప్పులు ప్రారంభించబడ్డాయి. అనగా మరియా యేసుక్రీస్తు ప్రభు జన్మనివ్వడానికి టైం దగ్గరికి వచ్చేసేది. ఇప్పుడు మరియకు నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు నొప్పులు వస్తే మార్గపు మధ్యలో యోసేపుకు ఎవరు తెలుసండి? చెప్పండి.
చూడండి, ఈరోజు డెలివరీ టైం రాగానే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, నొప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆ రోజులలో హాస్పిటల్స్ లేవు, ఆ రోజులలో సుఖవంతమైన ప్లేసెస్ ఏమీ లేవు. ఇప్పుడు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ నొప్పులతో యోసేపు కాకుండా మనము ఎవ్వరు కూడా మరియకు అండగా నిలబడిన వారు ఎవరిని మనం చూడలేమండి. సో డెలివరీ టైంలో తల్లి ఉంటుంది దగ్గర, డెలివరీ టైంలో బంధువులు ఉంటారు దగ్గర, డెలివరీ టైంలో అండగా బలపరచడానికి ధైర్యపరచడానికి 10 మంది ఉంటారు. ఇక్కడ మరియకు చుట్టూ ఎవరు లేరు, యోసేపు తప్ప. నేను అనుకుంటాను, నాకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నాకు నా దేవుడు ఉంటే చాలు, రెండోదిగా నా భర్త నాకు అండగా ఉంటే చాలు, అదే గొప్ప ధైర్యం అని మరియ భావించింది. కాబట్టే ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు జన్మనివ్వడానికి సిద్ధపడిందని. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. ప్రతి భార్యకండి తన భర్తే కొండంత ధైర్యం, కొండంత బలం. ఎవ్వరు అండగా ఉండకపోయినా, తల్లిదండ్రులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, ఎవ్వరు అయినా సరే అండగా ఉన్నా ఉండకపోయినా, పట్టించుకోకపోయినా నా భర్త నాకు అండగా ఉంటే చాలు, అదే నాకు కొండంత బలముగా భావిస్తారు ప్రతి ఇల్లాలండి. నిజమే కదండి, భర్త పైన అంత ప్రేమ, అంత బాధ్యత కలిగి ఉంటారు ప్రతి ఇల్లాలు. మరి భర్తగా ఉంటున్న నీవు నీ భార్యను పట్టించుకోకపోతే ఎలాగయ్యా? ఒక్కసారి ఆలోచించు. మరియా అలాగా భావించింది. యోసేపు నాకు తోడుంటే చాలు, యోసేపు ఉంటే అదే నాకు కొండంత బలము అని భావించి ధైర్యంగా ఉందని. నొప్పులు ప్రారంభించబడ్డాయి, నొప్పులు వస్తున్నాయి. యోసేపునే ఆధారం చూసుకుంది మరియా. దేవుని చిత్తము చూస్తున్న ప్రక్రియలు ఇప్పుడు యోసేపు ఏం చేయాలో తెలియక అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అన్ని తిరిగి ప్రయత్నం చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం కానరావట్లేదు. అలా మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు మీకు విషయం తెలుసండి, చాలామంది ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ రోజుల్లో నాటికలు వేస్తూ ఉంటారు. అలా స్టేజ్ మీద నాటికలు వేస్తూ ఉన్నప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఒక పశువుల పాక సెట్టు మనకు కనబడినప్పుడు ఆ పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు అని అనుకుంటామండి. లేదండి, బైబిల్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలనగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మించారో తెలుసండి. ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారో తెలుసండి? పశువుల పాకలో కాదండి, సత్రములో కాదండి, ఆయన మార్గపు మధ్యలో జన్మించారండి. మార్గపు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారికి మరియ జన్మనిచ్చిందండి. ఎంత దయనీయమైన పరిస్థితి అండి, ఎంత దీన పరిస్థితి అండి. ఈరోజు మనమందరము కూడా ఏదో ఒక హాస్పిటల్లో మనం జన్మించాం, ఈరోజు మనమందరము కూడా ఏదో ఒక ఇంటిలో జన్మించాం, మనమందరము ఏదో ఒక హాస్పిటల్లో ఇంటిలో జన్మించిన మన చుట్టూ చాలామంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, మంత్రసానులు, పూర్వపు రోజులైతే మంత్రసానులు ఉండేవారు, ఇలాగా ఉండే పరిస్థితి. కానీ మరియా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినప్పుడు ఎవరు దగ్గర లేరని యోసేపు తప్ప మార్గపు మధ్యలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చేసిందని. అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అందరికన్నా చాలా దీనమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. బహు చలిలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. అనుకుంటూ ఉంటారు, నా అంత దీనమైన పరిస్థితి ఎవరికి ఉండదేమో, నా అంత వేదనకరమైన పరిస్థితి ఎవరికి ఉండదేమో, నా అంత పేదరికము ఎవరికి ఉండదేమో. లేదయ్యా, లేదమ్మా, నీకన్నా పేదరికమైన పరిస్థితుల్లో, నీకన్నా దీనమైన పరిస్థితుల్లో, నీకన్నా హీనమైన పరిస్థితుల్లో నా యేసయ్య జన్మించాడు. ఎందుకో తెలుసా? నువ్వు అనడానికి ఇంకా వీల్లేదు, నా అంత పేదరికము, నా అంత దీనస్థితి ఎవరికి ఉండదేమో అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీకన్నా దీనమైన హీనమైన పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి, నిన్ను నన్ను సమృద్ధిలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దీనమైన పరిస్థితుల్లో ఆయన జన్మించాడనే విషయాన్ని మీకు తెలుసా?
యేసుక్రీస్తు ప్రభు వారికి మరియ యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినప్పుడు చాలా చలిలో అండి, చలికలమైన పరిస్థితుల్లో వణుకుతున్న ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మను మరియ ఇచ్చింది. అందుకని ఈ రోజులు మనం క్రిస్మస్ అంటే చాలా చల్లటి వాతావరణం మనం కలిగి ఉంటాం. కారణం ఏంటంటే అలాంటి టైంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు అని మనకు డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ను మనము జరుపుకుంటూ ఉంటాం. ఇది మన పెద్దలు నిర్ణయించి ఈ చలికాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు అని డిసెంబర్ నెలకు మనకి కేటాయించారు. ఇప్పుడు చూడండి, వారు మరియ యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తర్వాత, యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఎవ్వరు లేని పరిస్థితి, దీనహీనమైన పరిస్థితులు ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మొదటిగా మరియ చూసింది. యోసేపు చూశాడు. పొత్తి గుడ్డలతో బాలుడైన చంటి బాలుడైన బాల యేసుని వారు పొత్తి గుడ్డలతో చుట్టి, ఇప్పుడండి అలానే ప్రయాణం చేసుకుని వెళ్ళగలుగుతారా? ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తే తన బలమంతా పోతుంది, మనకు తెలుసు. శక్తి ఏమాత్రం ఉండదు, మనకు తెలుసు. ఇప్పుడు ఒక ప్లేస్లో వారు ఆగాలి, ఒక ప్లేస్లో వారు కాసేపు నివసించాలి, ఒక ప్లేస్ వారికి కావాలి. ఎక్కడుంటుంది ఈ చలికాలంలో ఈ టైంలో ప్లేస్ అని యోసేపు మరియ చంటి బాలుని యేసుక్రీస్తు ప్రభు వారు పట్టుకొని, యోసేపు మరియను బాలుడిని యేసును దగ్గర తీసుకొని అన్ని వెతుకుతూ ఉంటే మార్గపు మధ్యలో ఒక సత్రము వారికి కనబడింది. ఆ సత్రమును గురించి, ఆ సత్రపు యజమాను గురించి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక సత్రము వారికి కనబడింది. అలా సత్రము దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, 2వ అధ్యాయం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నెను, తన తొలిచూరి కుమారుడి కని పొత్తిగుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున అని వ్రాయబడింది. సత్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఒక సత్రం ఉందంటే ఆ సత్రానికి ఒక యజమాని ఉంటారు కదండి, ఒక మేనేజర్ ఉంటారు కదండి, చూసుకునే వ్యక్తి ఉంటారు కదండి. ఆ సత్రపు యజమాని దగ్గర బహుశా యోసేపు మరియ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అలా వచ్చినప్పుడు సత్రపు యజమాని గురించి మనం నేర్చుకుంటే, మొట్టమొదటిగా ఈ సత్రపు యజమాని గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు సత్రపు యజమాని ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు అని అంటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోసేపు మరియ బాలుడిని యేసువారు వచ్చి సత్రపు యజమాని ఖచ్చితంగా అడుగుతారు, అయ్యా ఇప్పుడే మరియ యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా ఈ చంటి బాలుడికి జన్మనిచ్చిందయ్యా, కాస్త మీ సత్రములో మాకు చోటునిస్తే మేము ఈ రాత్రి తలదాల్చుకుంటాం, కాసేపు మేము రెస్ట్ తీసుకుంటాం, కాసేపు మేము నివసించి మరలా మేము ప్రయాణం కట్టుకొని మా ప్రాంతానికి వెళ్తామయ్యా అని ఖచ్చితంగా యోసేపు అడిగి ఉంటాడు. అలా యోసేపు అడిగినప్పుడు ఇప్పుడు సత్రపు యజమాని యొక్క రిప్లై ఏంటో తెలుసండి. వారిని చూశాడు, యోసేపును మరియను చంటి బాలుడైన యేసు ప్రభు వారిని చూసి సత్రపు యజమాని ఏమంటున్నాడో తెలుసండి, అయ్యో చంటి బాలుడితో వచ్చారు, రండి రండి రండి, సత్రములో మీకు ఒక చోటు ఇస్తానని చెప్పలేదు. సత్రములో వారికి స్థలము లేనందున, అనగా ఆ సత్రపు యజమాని యోసేపుకు మరియకు బాలుడైన యేసుకు, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు ఇవ్వడానికి ఇష్టపడలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ సత్రము అనేక మందితో నిండిపోయి ఉంది, సత్రములో చోటు లేదు. ఎందుకు ఈ సత్రపు యజమాని గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడంటే, నేను జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒకవేళ సత్రపు యజమాని ఆహ్వానిస్తే, యోసేపు మరియ బాలుడిని యేసును ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్రములో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్రములో ఆయన నివసిస్తున్నప్పుడు, అప్పుడు ప్రపంచం అందరూ కూడా తర్వాత రోజుల్లో తెలుసుకుంటారేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వెంటనే ఈ సత్రము యేసుక్రీస్తు ప్రభువారికి చోటిచ్చింది, ఈ సత్రపు యజమాని యేసుక్రీస్తు ప్రభువారికి చోటిచ్చారు అని రానున్న దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ద ఫేమస్ హోటల్ ఇన్ ద వరల్డ్ అని పిలిచేవారండి. ద ఫేమస్ హోటల్ ఇన్ ద వరల్డ్, ద ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని పిలిచేవారు
ఆ సత్రపు యజమాని, ఆ సత్రాన్ని. అంత గొప్ప అవకాశాన్ని ఆ సత్రపు యజమాని పోగొట్టుకున్నాడు. నిజమే కదండి. ఒకవేళ ఆ సత్రపు యజమాని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే తర్వాత చరిత్రలో నిలిచిపోయేవాడండి. చరిత్రలో గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటిగా చేర్చుకున్న వ్యక్తి ఈ సత్రపు యజమానే, ఈ సత్రమే అని ప్రపంచంలో ఉన్న నలుమూలలు ఉన్నవారు ఇప్పటికీ ఆ సత్రాన్ని చూసేవారు. ఆ సత్రపు యజమాని పేరును కొనియాడేవారు. ఆ సత్రపు యజమాని పేరు చాలామంది పెట్టుకునేవారేమో బహుశా. కానీ అంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు సత్రపు యజమాని. చరిత్రలో అలా నిలిచిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి. మీకు ఈ టీవీ చూస్తున్న వారు జాగ్రత్తగా వినండి. మీకు కూడా చాలాసార్లు దేవుడు అనేక సందర్భాల్లో అవకాశాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకోలేదా? మీకు యేసుక్రీస్తు ప్రభు గురించిన దివ్యమైన సువార్త, రక్షణ సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారు మంచి దేవుడు, ఆయన పాపుల కోసం జన్మించాడు, ఆయన అందరికీ మేలు చేసే దేవుడు అని ఎన్నిసార్లు ఈ వాక్యం నీకు వినబడలేదయ్యా? ఎన్నిసార్లు వినబడలేదు? మీటింగ్లో వినబడింది, నీ ఇంటి చుట్టూ వినబడింది, చర్చిల్లో వినబడింది, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు దేవుడు ఎన్నో మార్లు తెలియజేశాడు. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన మాట నువ్వు విన్నావు, మీటింగ్లో విన్నావు, ఇలా టీవీలో చాలాసార్లు విన్నావు, ఫోన్లో చాలాసార్లు విన్నావు. ఎన్నిసార్లు విన్నా సరే యేసుక్రీస్తు ప్రభువు వారిని మాత్రం నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నావు. అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోమంటున్నాడు. ఈ సత్రపు యజమాని మాత్రం వచ్చిన గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పై పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. అతడు వచ్చిన అవకాశాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి కొన్ని వచ్చిన. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుర్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్యను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టువాడిన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినప్పుడు యేసు ఆ త్రోవను రాను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. నందు ప్రియులైన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచమందరూ కలిసి సంతోషంగా జరుపుకునే ఏకైక పండుగ మన క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్లో మీకు ఒక శుభవార్తను తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆ శుభవార్త ఏమనగా, గడిచిన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన సేవకుడిని ప్రేరేపించి ఒక చక్కటి పుస్తకాన్ని రాయడానికి కృప చూపించాడు. ఆ పుస్తకము పేరు క్రిస్మస్ సందేశములు. ఈ క్రిస్మస్ సందేశములు అనేటటువంటి ఆధ్యాత్మికమైన పుస్తకములో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం జన్మించారో సుస్పష్టంగా రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు జన్మను ఆధారంగా చేసుకొని కొందరు మంది జీవితాలను క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ క్రిస్మస్ దినాలలో క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని మీరు కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా సేవకులకు కూడా ఈ పుస్తకం, ఈ క్రిస్మస్ సందేశం అనే పుస్తకము ఎంతో సహకారంగాను ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ సందేశములు అనేటటువంటి ఆధ్యాత్మికమైన పుస్తకమును మీరు పొందాలనుకుంటే స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. చాలా సులభతరముగా ఈ పుస్తకాన్ని మీకు అందించే ఏర్పాట్లు చేస్తాం. ఎంత సులభము అనంటే మీరు మాకు కాల్ చేసిన 2 రోజుల్లోనే మీకు వెంటనే ఈ పుస్తకాన్ని పంపించే తగిన ఏర్పాట్లు చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాకు వెంటనే కాల్ చేయండి, ఈ పుస్తకాన్ని పొందుకోండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.